Hi Ma, this is the continuation of previous class about cardiac disorders, and in this previous class we are discussing about hypertension, and now in this class we are discussing about coronary artery diseases. Okay, what is coronary artery? The artery that supplies blood to the heart muscles. Heart muscles ki supply chestundi coronary artery. These are right and left coronary artery supply blood to the coronary to the heart muscles, whereas coronary veins receives blood from the heart muscles and to the atrium left manaku right atrium ki వీటిని సప్లై చేస్తుంది. ఓకే, నెక్స్ట్ దీస్ ఆర్ ద డిజార్డర్స్ coronary artery disorders అన్నమాట. 3 డిజార్డర్స్ ఇచ్చున్నాడు. ఫస్ట్ వచ్చేసి మనకు ఎథిరోస్క్లెరోసిస్ అంటాం. దిస్ ఇస్ నథింగ్ బట్ డిపాజిషన్ ఫార్మేషన్ ఆఫ్ ప్లేగ్ డ్యూ టు ద డిపాజిషన్ ఆఫ్ ఫ్యాట్, కొలెస్ట్రాల్ అండ్ కాల్షియం ఇవి డిపాజిట్ జరగటం వలన ఒక ప్లగ్ లాగా ఫామ్ అయితే దాన్ని మనం ఎథిరోస్క్లెరోసిస్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి యాంజినా సెకండ్ డిసార్డర్ అమ్మా. దిస్ ఇస్ నథింగ్ బట్ ఇఫ్ ద ప్లగ్ ఈస్ ఫార్మ్ రెండు వైపుల ప్లగ్ ఫామ్ అయ్యి ఇట్ లీడ్స్ టు ద నారోయింగ్ ఆఫ్ ద ల్యూమెన్ కనుక నారోగా అయ్యి ఇట్ లీడ్స్ టు ద బ్లడ్ అండ్ ఆక్సిజన్ సప్లై కనుక ఆబ్స్టకల్ ఫామ్ అయితే దాన్ని మనం ఆ డిస్కంఫర్ట్ ని మనం యాంజినా అంటాం. వెరాస్ ఇఫ్ ద బ్లాక్ ఆ బ్లడ్ కనుక ఆ ల్యూమెన్ కనుక బ్లాక్ అయ్యి డ్యామేజ్ జరిగితే దాన్ని మనం హార్ట్ అటాక్ అంటాం. లెట్ us డిస్కస్ వన్ బై వన్. Coronary artery diseases, CAD. It often referred as atherosclerosis. ఎందుకు జరుగుతుంది? వెజల్స్ కనుక బ్లడ్ సప్లై ఆఫ్ ద హార్ట్ మజిల్స్, ఇది హార్ట్ మజిల్స్ కి బ్లడ్ సప్లై చేస్తుంది. ఇట్ ఈస్ కాజ్డ్ డ్యూ టు డిపాజిషన్ ఆఫ్ కాల్షియం, ఫ్యాట్, కొలెస్ట్రాల్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ల్యూమెన్ ఆఫ్ ద ఆర్టరీ నారో అవటం వల్ల వచ్చేదాన్ని మనము ఎథిరోస్క్లెరోసిస్ అంటాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ formation of plaque on the inner wall of the coronary artery. Let us discuss next వచ్చేసి మనకు atherosclerosis. It is nothing but hardening and thickening of the wall. ఇక్కడ మనకు ఆర్టరీ కనుక ఆర్టరీ వాల్ మనకు హార్డనింగ్ అండ్ థికనింగ్ జరిగితే దాన్ని మనం arteriosclerosis అంటాం. Whereas atherosclerosis is the formation of plaque due to the deposition of fat, cholesterol or calcium. Okay, atherosclerosis is the one of the reason for the arteriosclerosis due to the it is happening due to the ఇక్కడ మనకు డిపాజిషన్ ఆఫ్ ఫ్యాట్ డిపాజిషన్ జరిగితే మనకు వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి ఎథిరోస్క్లెరోసిస్ జరుగుతుంది. సెకండ్ వచ్చేసి మనకు క్యాల్సిఫికేషన్ ఆఫ్ ద వాల్ ఆఫ్ ద ఆర్టరీ జరిగితే ఇవన్నీ రీజన్స్ ఫర్ ద ఆర్టెరియోస్క్లెరోసిస్. ఆర్ థిక్నింగ్ ఆఫ్ ద మస్కులర్ వాల్ గనక ఆర్టరీ యొక్క మస్కులర్ వాల్ థిక్నింగ్ ఫామ్ అయితే దాని వల్ల మనకు ఆర్టెరియోస్క్లెరోసిస్ వస్తుంది. ఈ థిక్నింగ్ ఎందుకు జరుగుతుంది? డ్యూ టు ద క్రానిక్ ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. హై బీపీ ద్వారా మనకు డిజార్డర్స్ వస్తాయి, హార్ట్ డిజార్డర్స్ వస్తాయి. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద డిజార్డర్ ఆర్టీరియోస్క్లెరోసిస్ అన్నమాట, హై బీపీ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి మయోకార్డియల్ ఇస్చిమా ఈజ్ నథింగ్ బట్ ద కండిషన్ వేర్ బ్లడ్ ఫ్లో ఈజ్ పార్షియల్లీ అబ్స్ట్రక్టెడ్. బ్లడ్ ఫ్లో గనక పార్షియల్లీ ఆగితే దాన్ని మనం ఇస్చిమా అంటాం. ఇది హార్ట్ కి జరిగితే దాన్ని మనం మయోకార్డియల్ ఇస్చిమా అంటాం. ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెన్ టు ద లివర్ కి జరిగితే దాన్ని మనం హెపాటిక్ ఇస్చిమా అంటాం. ఆర్ కిడ్నీ కదా రీనల్ ఇస్చిమా అంటాం. ఓకే, ఇట్ ఈస్ యూజువల్లీ అకంపెనీడ్ విత్ angina pectoris తో ఇది అసోసియేట్ అవుతుంది. అంటే నెక్స్ట్ స్టెప్ ఇస్చిమా, మయోకార్డియల్ ఇస్చిమాకి దాన్ని కనుక మనం ఇగ్నోర్ చేసే దాని నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు angina pectoris. ఇక్కడ ఏం జరుగుతుంది? angina pectoris nothing but acute chest pain due to the discomfort. discomfort ద్వారా వచ్చే చెస్ట్ పెయిన్. వై? బికాస్ ఇక్కడ మనకు బ్లడ్ సప్లై ఇక్కడ చూసే మయోకార్డియల్ ఇస్చిమాలో మనకు బ్లడ్ ఫ్లో అబ్స్ట్రక్షన్ జరుగుతుంది. దీనివల్ల ఆక్సిజన్, ఎనఫ్ ఆక్సిజన్, ద ఆక్సిజన్ విచ్ నీడెడ్ టు ద బాడీ ఆర్ టు ద హార్ట్ మజిల్స్ గెట్ ఎఫెక్టెడ్. కావాల్సిన ఆక్సిజన్ మయోకార్డియం మనకు ఇక్కడ హార్ట్ మజిల్స్ కి దొరకనప్పుడు ఇట్ ఫీల్ సమ్ డిస్కంఫర్ట్, చోకింగ్ జరుగుతుంది.
ఓకే, ఈ చాకింగ్ జరగటం వల్ల వచ్చే పెయిన్ ని ఆ హార్ట్ పట్టేసినట్టు ఉంటుంది, దాన్ని మనం యాంజీనా అంటాం. ఇట్ హ్యాపెన్ టు ద మెన్ అండ్ ఉమెన్. మోస్ట్లీ మనకు ఏజ్డ్ పీపుల్స్ లో, మిడిల్ ఏజ్ అండ్ ఎల్డర్లీ పీపుల్స్ ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ కండిషన్ ఎఫెక్టెడ్ డ్యూ టు ద బ్లడ్ ఫ్లో. బ్లడ్ ఫ్లో కొంచెం అబ్స్ట్రక్షన్ జరగగానే మనకు వచ్చే ఆక్సిజన్ దొరకకపోతే వచ్చే కండిషన్ అన్నమాట. నెక్స్ట్, మయోకార్డియల్ ఇన్ఫరాక్షన్. ఇఫ్ మనం ఎంజినాని కూడా మనము నెగ్లెక్ట్ చేస్తే ఇది వచ్చేసి ఇట్ కన్వర్టెడ్ ఇంటూ నెక్స్ట్ వచ్చేసి మనకు హార్ట్ అటాక్ లా ఇది కన్వర్ట్ అవుతుంది. ఇట్ లీడ్స్ టు ద డెత్. యాక్చువల్లీ ఇన్ఫరాక్షన్ అంటే డెత్ ఆఫ్ ద టిష్యూస్ అని అర్థం. ఒకవేళ ఈ బ్లాకేజ్ వలన, ఈ కరోనరీ మనకి బ్లాకేజ్ ఎలా వస్తుంది, కరోనరీ ఆర్టరీలో బ్లడ్ క్లాట్ జరిగితే ఆ బ్లడ్ క్లాట్ డ్యూ టు ద ఎథిరోస్క్లెరోసిస్. అది ఎథిరోస్క్లెరోసిస్ జరిగినప్పుడు అక్కడ ఏదైతే రప్చర్ అయితే ఆ ప్లేస్ రప్చర్ అయినప్పుడు ఆ బ్లడ్ క్లాట్ వచ్చేసి మనకు ఈ ల్యూమెన్ని కనుక బ్లాక్ చేసేస్తే డ్యూ టు దిస్ there was a obstruction to the blood flow and ఆక్సిజన్ మనకు హార్ట్ మజిల్స్ కి రీచ్ కానప్పుడు ఇట్స్ లీడ్స్ టు ద డెత్ ఆఫ్ ద మజిల్స్. హార్ట్ మజిల్స్ కి మనకు ఇక్కడ నెక్రోసిస్ చూస్తాము. ఇట్ లీడ్స్ టు ద హార్ట్ అటాక్. దీన్ని మనం హార్ట్ అటాక్ అంటాం. ఇది ఎలా జరుగుతుంది, ఎథిరోస్క్లెరోసిస్ ద్వారా అది బ్లాక్ చేయడం. ఆ రప్చర్ అయిన ఎథిరోస్క్లెరోసిస్ మనకు బ్లడ్ వెసల్ కరోనరీ ఆర్టరీని బ్లాక్ చేయటం వల్ల మనకు అక్కడ డ్యామేజ్ జరిగితే దాన్ని మనం హార్ట్ అటాక్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి దీని ట్రీట్మెంట్ ఏంటి, ఎంఐ మీన్స్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ ట్రీట్మెంట్ వచ్చేసి యాంటీప్లేట్లెట్స్ ఆర్ యాంటీకోయాగులెంట్స్ ఆర్ క్లాట్ డిజాల్వింగ్ డ్రగ్స్. ఏవైతే క్లాట్ ని ఫామ్ కాకుండా ఇచ్చే డ్రగ్స్ అంతా మనకు ఇక్కడ ప్రిఫర్ చేస్తారు. అండ్ యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ బ్లాకర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏం చేస్తుంది, డైలేటర్, వాసో డైలేటర్ గా యూస్ఫుల్ అవుతుంది. ఇవి ఏం చేస్తాయి, డైలేట్ చేయటం వల్ల బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తాయి అండ్ ఇట్ లీడ్స్ టు ద ట్రీట్మెంట్ అనమాట. బీటా బ్లాకర్స్, ఇవేం చేస్తాయి, ఇట్ రెడ్యూస్ ద యూసేజ్ ఆఫ్ ఆక్సిజన్, అల్టిమేట్లీ లీడ్స్ టు ద మనకు ఇక్కడ ఇవి బీపీని తగ్గిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వెన్షనల్ ట్రీట్మెంట్స్ అంటే సర్జికల్ ట్రీట్మెంట్ వచ్చేసి పర్క్యూటేనియస్ ట్రాన్స్ల్యూమినల్ కొరోనరీ యాంజియోప్లాస్టీ. పర్క్యూటేనియస్ ట్రాన్స్ల్యూమినల్ అంటే ల్యూమెన్ లోపల, కరోనరీ ఆర్టరీ యొక్క ల్యూమెన్ లోపల చేసేది యాంజియోప్లాస్టీ, ఆల్సో కాల్డ్ బలూన్ ప్లాస్టీ కూడా అంటాము. మీన్స్ ఒక చిన్న బలూన్ని ఆర్టరీలో క్యాథెటర్లో పంపి అక్కడ నుండి దాన్ని బ్లో చేయటం వల్ల అక్కడ ఏదైతే ప్లాక్ ఫామ్ అయ్యిందో అది చిన్నగా డిజాల్వ్ అవుతుంది. వెనక టూ సైడ్స్ అవి పుష్ చేస్తారు, దాని బలూన్ బ్లో చేయటం వల్ల అది పుష్ చేసి ల్యూమెన్ని క్లియర్ చేయటం ద్వారా మనకు బ్లడ్ ఫ్లోని రిస్టోర్ చేస్తారు. ఒకవేళ ఆ క్లాట్ అక్కడ మనకు ప్లాక్ కనుక స్టఫ్గా ఉంటే, కాల్షియంతో ఫామ్ అయితే, దీంతో కాల్షియం గట్టిగా ఉంటే దాన్ని మనం నెక్స్ట్ అక్కడ ఒక మెష్ని మనం అక్కడ ఫిక్స్ చేస్తాం. దీన్ని మనం స్టంట్ అంటాం. నెక్స్ట్ కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్. బ్లాక్ కొంచెం ఎక్కువగా ఉండి హార్డ్గా ఉండి ఎక్కువ ప్లేస్ని మనం ఆక్యుపై చేసి ఉంటే అండ్ ట్రీట్మెంట్ ద్వారా ఈ యాంజియోప్లాస్టీ స్టెంట్స్ ద్వారా జరగకపోతే దీన్ని మనం బైపాస్ చేస్తాం. అంటే ఆ ప్లేస్ని వదిలేసి దాని పై నుండి ఇంకో ఆర్టరీని మనం గ్రాఫ్ట్ చేస్తాం. దీన్ని మనం బైపాస్ గ్రాఫ్ట్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి హార్ట్. ఈ హార్ట్ వచ్చేసి ఇట్ సప్లైస్ బ్లడ్ టు ద కరోనరీ. చూడండి హార్ట్ మజిల్ సప్లై చేస్తున్న రైట్ కరోనరీ ఆర్టరీ అండ్ లెఫ్ట్ కరోనరీ ఆర్టరీ సప్లై చేస్తుంది. ఇక్కడ చూడండి లెఫ్ట్ కరోనరీ ఆర్టరీ ఇక్కడ మనకి ఇక్కడ అబ్స్ట్రక్షన్ జరిగింది డ్యూ టు ఎథిరోస్క్లెరోసిస్ ద్వారా అబ్స్ట్రక్షన్ జరిగితే ఇక్కడ మనకు బ్లడ్ కానీ మనకు ఆక్సిజన్ ఇక్కడ సప్లై జరగలేదు. ఇట్ లీడ్స్ టు ద డ్యామేజ్ ఆర్ డెత్ ఆఫ్ ద కార్డియాక్ మజిల్స్. ఇట్ లీడ్ ద హార్ట్ అటాక్. దీన్ని మనం హార్ట్ అటాక్ అంటాం. ఇక్కడ చూడండి ల్యూమెన్ వచ్చేసి మనకు బ్రాడర్గా ఉంది. ఇక్కడ చిన్నగా స్టార్టింగ్ బిగినింగ్ ఆఫ్ ద కొలెస్ట్రాల్ ప్లగ్ స్టార్ట్ అయింది. దెన్ ఇట్ అడ్వాన్స్డ్ కొలెస్ట్రాల్ ప్లగ్. ఇక్కడ మనకు కొలెస్ట్రాల్ ఇంకా పెరిగి ఇది ఫుల్గా బ్లాక్ అయిపోయింది. థర్డ్ స్టెప్లో మనకు బ్లడ్ క్లాట్ జరుగుతుంది. ఇక్కడ మనకు బ్లడ్ వెసల్స్ ఏవైతే ఉందో ఇవి ఉన్నాయి, బ్లడ్ సెల్స్ ఇక్కడ మనకు క్లాట్ అయ్యాయి. ఇదే కనుక రప్చర్ అయ్యి ఈ ప్లేస్లో కనుక రప్చర్ అయ్యి అండ్ ఇట్ లీడ్స్ ద క్లోజింగ్ ఆఫ్ ద ఇక్కడ చిన్న ఈ ప్లేస్లో మనకు క్లోజ్ అయితే బ్లాక్ చేస్తే దీని ద్వారా మనకు హార్ట్ అటాక్ వస్తుంది. ఇది ఎథిరోస్క్లెరోసిస్.
Next, heart failure. Heart failure is nothing. What is the function of heart? It is the pumping of blood మనకు హార్ట్ ఫంక్షన్స్ అనమాట. హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ ఫెయిల్యూర్ టు పంప్ ద బ్లడ్, నాట్ పంపింగ్ ద బ్లడ్ ఎఫెక్టివ్లీ. మనకు బాడీ నీడ్కి అవసరం తగ్గట్టు మనకు పంప్ చేయలేకపోతే దాన్ని మనం హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. ఇట్ ఆఫెన్ అసోసియేటెడ్ విత్ కంజెక్టివ్ లంగ్ ఫెయిల్యూర్. ఇది లంగ్ ఫెయిల్యూర్తో అసోసియేట్ అయి ఉంటుంది. అంటే లంగ్ ఫెయిల్యూర్ ఈజ్ ద మెయిన్ సిమ్టమ్ ఫర్ ద హార్ట్ ఫెయిల్యూర్. హార్ట్ ఫెయిల్యూర్ జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, హార్ట్ ఫెయిల్యూర్ ఈజ్ నాట్ సేమ్ యాజ్ ఏ కార్డియాక్ అరెస్ట్. మనకు కార్డియాక్ అరెస్ట్ అంటే బీట్ జరగడం, ఒకేసారి అరెస్ట్ అయ్యి కార్డియాక్ అరెస్ట్ జరిగి హార్ట్ బీట్ స్టాప్ అయితే దాన్ని మనం కార్డియాక్ అరెస్ట్ అంటాం. వేరే హార్ట్ అటాక్ మీన్స్ ఇట్ ఈస్ ద డెత్ ఆర్ డ్యామేజ్ ఆఫ్ ద మజిల్స్ డ్యూ టు ద inadequate blood supply. Heart failure means ఫెయిల్యూర్ ఆఫ్ బ్లడ్ సప్లై. బ్లడ్ని మనం పంప్ చేయలేకపోతే దాన్ని మనం హార్ట్ ఫెయిల్యూర్ అన్నాము. అదే మనకు హార్ట్ అటాక్ అంటే బ్లడ్ సప్లై లేకపోవటం వల్ల డెత్ ఆర్ డ్యామేజ్ ఆఫ్ ద మజిల్స్ జరిగితే దాన్ని మనం హార్ట్ అటాక్ అన్నాం. అదే కార్డియాక్ అరెస్ట్ అంటే ఇఫ్ ద హార్ట్ స్టాప్స్ ఇట్స్ బీటింగ్, ఇట్స్ కాల్డ్ కార్డియాక్ అరెస్ట్ అన్నాం. ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తే మయోకార్డియం హార్ట్ అంటే ఇట్ కెన్ జనరేట్ ఇట్స్ ఓన్ శాన్ ద్వారా తనకు తాను కనుక జనరేట్ చేస్తే దాన్ని మనం మయోకార్డియల్ హార్ట్ అంటాం. ఓకే, రుమాటిక్ హార్ట్ డిసీజ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద డిసీజ్ టు ద వాల్వ్స్. హార్ట్ వాల్వ్స్ కనుక డ్యామేజ్ అయితే దాన్ని మనం రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటాం. ఇట్ ఈస్ డ్యూ టు ద అక్యూట్ రుమాటిక్ ఫీవర్ వచ్చిన తర్వాత మనకు వాల్వ్స్ డ్యామేజ్ అవుతే దాన్ని మనం రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటాము. ఇట్స్ లీడ్స్ టు ద, మనం చూస్తాం సర్జరీస్ తర్వాత మనకు ఫీవర్ రాకూడదు అంటారు. ఇట్ లీడ్స్ టు ద, మనకు కనుక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ జరిగితే వీటిలో మనకు బ్రీచ్ జరిగినప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ జరిగితే ఆ టైంలో మనకు రుమాటిక్ ఫీవర్ వస్తుంది. అండ్ ఇట్ లీడ్స్ టు ద డ్యామేజ్ కెన్ ఈవెన్చువల్లీ లీడ్స్ టు ద హార్ట్ ఫెయిల్యూర్ కూడా జరగవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎన్యూరిజం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆర్టరీలో గనక ఏ థిన్ అండ్ వీకెండ్ సెక్షన్ ఫామ్ అయితే అక్కడ అది బల్జ్లా ఫామ్ అవుతుంది. అవుట్ సైడ్ మనకు ఒక బలూన్ షేప్లో ఫామ్ అవుతుంది. దీన్ని మనం ఎన్యూరిజం అంటాం. ఇఫ్ ద కండిషన్స్ ఆర్ సివియర్, ఆ ఎన్యూరిజంలో ఉన్న ఆ సెక్షన్ పార్ట్ బ్రేక్ అయ్యి అక్కడ బ్లడ్ బయటకి వచ్చేయవచ్చు, బ్లడ్ క్లాట్ జరగవచ్చు. వెరికోజా వెయిన్స్, దీస్ ఆర్ ద స్వాలెన్ డిస్టెండెడ్ వెయిన్స్. మనకు వెయిన్స్ కనుక బాగా లావుగా అయ్యి మనకు ఉబ్బి కనబడితే దాన్ని మనం వెరికోజా వెయిన్స్ అంటాం. దే ఆఫెన్లీ వి సీన్ ఆన్ లెగ్స్. మనకు కాఫ్ మజిల్స్, థైస్ దగ్గర మనకు కనబడతాయి. ఇది ఎలా ఉంటాయి? దీస్ ఆర్ స్వాలెన్. ఇట్ షోస్ మనకు వెయిన్ కరెక్ట్గా దాని షేప్ కరెక్ట్గా కనిపిస్తుంది అండ్ లోపల బ్లడ్ ఫ్లో కూడా కనిపిస్తుంది. ఇట్ లూస్ దాన్ని నెగ్లెక్ట్ చేస్తే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయినప్పుడు ఇది బ్రేక్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి. వెయిన్స్ ఆల్సో సీన్, దిస్ వెరికోజా వెయిన్స్ ఆల్సో సీన్ ఆన్ యానల్ కెనాల్. దే ఆర్ కాల్డ్ హెమరాయిడ్స్. దీన్ని మనం హెమరాయిడ్స్ అని అంటాం. ఓకే అమ్మా. వరల్డ్ హార్ట్ డే వచ్చేసి మనకు సెప్టెంబర్ 29కి వస్తుంది. ఓకే, దిస్ ఇస్ హియర్ వి కంప్లీట్ అవర్ క్లాస్ అండ్ దిస్ ఇస్ ద కంప్లీషన్ ఆఫ్ క్లాస్ అనమాట. హార్ట్ కండిషన్స్ మనం కంప్లీట్ చేసాము. ఓకేమా, ఇఫ్ యూ లెర్న్ ఎనీథింగ్ ప్లీజ్ subscribe, share, subscribe to my channel. Okay, thank you.